హలో ఫ్రెండ్స్, స్టార్ నిమ్మల యూట్యూబ్ ఛానల్ చూసిన ప్రజలకి ఈరోజు అప్డేట్. మార్కెట్ వచ్చేసి 80 పాయింట్లు ప్లస్తో ఉంది నిఫ్టీ. అలాగే సెన్సెక్స్ 240 పాయింట్లు. ఈరోజు మార్కెట్ ఓపెనింగ్ నుంచి పెరగడం అనేది తగ్గడం లేదు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న దాంట్లో ఐటీ కంపెనీలు బాగా ఇవాళ టాప్ గేమ్స్లో ఉన్నాయి. అందులో టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్నాలజీ అన్నీ దాదాపు 4% దాకా ప్లస్లో నడుస్తున్నాయి. ఇక మైనస్ ఉన్న స్టాక్లు అదాని పోటీ కంపెనీలు రన్నింగ్ ఉంది. ఇక మార్కెట్ విషయానికి మాట్లాడుకుంటే నిన్న సెన్సెక్స్ క్లోజింగ్ చేంజ్ అయింది కాబట్టి ట్యూస్డే సెన్సెక్స్ క్లోజ్ అయింది. ఈరోజు ఏ క్లోజింగ్ లేదు. నెక్స్ట్ రేపు వచ్చేసి నిఫ్టీ ఉంది. దాంతో నిఫ్టీలో ఉన్న షార్ట్ కవరింగ్ వల్ల ఈరోజు మార్కెట్ పెరిగిందని 25,200 పైన నిలబడితే 25,500 నిఫ్టీ ఉంది. ఒకవేళ 25,200 కింద కానీ క్లోజ్ అయితే మళ్ళీ 24,800 సపోర్ట్ తీసుకుంటు. కానీ ఇక ఐ వచ్చి నిఫ్టీ 26,267 అనేది నాకు తెలిసిన విషయం. అది కాల్ చేయడానికి మార్కెట్ ప్రయత్నిస్తుంది. అది ఈ 1 మంత్లో ఎప్పుడో జరిగేది. ఐ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మార్కెట్ ఒకవేళ లో కాస్త కానీ దిగిందంటే మార్కెట్ ఇంకా 24,800 గట్టి సపోర్ట్ అనేది చెప్పవచ్చు. 25,200 పైన ఉంటే 25,500 దాకా ఈ వీక్లో వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. జస్ట్ 1,000-1,200 పాయింట్లు అంటే ఉంది కాబట్టి ఐదు దగ్గరలో కొట్లాడుతుంది మార్కెట్. ఇక విషయానికి వస్తే మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళకి ఇప్పుడు లో అని కాకుండా సిట్ అంటే ఎస్ఐపి లేకుంటే లంసా అమౌంట్ పెట్టాలనుకుంటే వాళ్ళు మంచి కంపెనీలను చూసి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే మంచి రిటర్న్స్. మొన్న 22,000 వచ్చిన నిఫ్టీ 26,260 నుంచి 22,000 అంటే దాదాపు ఎన్ని పాయింట్లు పడదు చూడండి. అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు రికవరీ దాదాపు 3,000 పాయింట్ల దాకా కవర్ అయిపోయింది. దాంట్లో ఇక డిఫెన్స్ కంపెనీలో 1 మంత్లో బాగా రిటర్న్ ఇచ్చిన కంపెనీ రికవర్ అయిన దాంట్లో ఎక్కువ రిటర్న్ ఇచ్చిన కంపెనీ చూస్తే డిఫెన్స్ కంపెనీ ఉన్నాయి. అవి బిఎల్ కానీ, బీడిఎల్ కానీ చాలా కంపెనీలు, హెచ్ఏఎల్ ఇలా ఇవి దాదాపు 30% పైన రిటర్న్ వచ్చిన ఉన్నాయి కంపెనీలు. అంటే లో దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఒక 50% కవర్ అయినాయి ఈ కంపెనీలు, డిఫెన్స్ కంపెనీలు. వేరే అయితే 30 నుంచి 25% కవర్ అయినాయి. అంటే ఒక సెక్టార్ వైజ్గా మార్కెట్ ఒకసారి ఒక సెక్టారు పెరుగుతుంటుంది. అందులో మనం చూసే కంపెనీలను ఏ కంపెనీ పెరుగుతుంది ఏంటవుతుంది అనేది మనం చూసి హోల్డ్ చేయగలిగితే మంచి రిటర్న్ వస్తుందని మనం అనుకున్న జియో ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్ గట్టి పోటీస్తే అనుకున్నాము. అలాంటి కంపెనీ జియో ఫైనాన్స్ 198 నుంచి ఇప్పుడు 400 దాదాపు చూడండి. ఎక్కడికి వెళ్ళి 300 పైన దాటి 303 అది 350కి వెళ్ళి అక్కడ దాకా లో వచ్చింది. అయినా మళ్ళీ రికవర్. అంటే బజాజ్ ఫైనాన్స్కు గట్టి పోటీ ఉంది. అంటే డిమాట్ అకౌంట్లకు ఎలాగైతే ఉన్నదో అదే మన ఎన్ఆర్ అకౌంట్ మనకి దీంట్లో చేసి డిమాట్ అకౌంట్లకి వచ్చే షేర్ అంటే సెక్యూరిటీ ఎక్స్చేంజ్, అదే షేర్ అంటే సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కూడా ఇండియాలో దీనికి మంచి పర్ఫార్మెన్స్ ఉంది. డిమాట్ అకౌంట్లలో ఉన్న స్టాక్ని కుదబెట్టుకొని, అంటే మామూలు బంగారం ఎలా అయితే కుదబెట్టుకొని మనకు లోన్స్ వస్తాయో అలాగే ఎన్ఆర్ఐ అకౌంట్ కంటే మనకు దీంట్లో ఉన్న కంపెనీలకు చాలా ఉన్నాయి. దీన్ని ప్రొడక్ట్ తీసుకుంటే ఫైనాన్షియల్గా ఇంటి ముందుకు జియో ఫైనాన్స్ ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఇంతకుముందు బజాజ్ ఫైనాన్స్ ఎవరైతే లోన్స్ వీళ్ళ దాదాపు స్టోర్లు ఇవి రిలయన్స్ డిజిటల్ ఇవి దాదాపు 6,000 నుంచి 7,000 స్టోర్స్ ఉన్నాయి. ఆ స్టోర్స్లో గాను ఈ బజాజ్ ఫైనాన్స్ ఇక్కడ నుంచి జియో ఫైనాన్స్ ఉంది కాబట్టి ఎన్బిఎఫ్సి కంపెనీ దీనికి రైట్స్ వచ్చినాయి కాబట్టి ఈ కంపెనీ ప్రొడక్ట్ చూడాలి. ఏదైనా సరే ప్రొడక్ట్ సేల్స్ని బట్టి మార్కెట్లో రన్ అవుతుంది అనేది మన అంచనా. ఇక జియో ఫైనాన్స్ స్టోరీ అది. ఇక పూర్తి రిలయన్స్ పవర్ గతంలో 2008లో ఐపీఓకి వచ్చినప్పుడు 500 దగ్గర రూపాయలు 550 అయ్యి ₹1 2020